వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ లైఫ్ లైన్ లో పీసీఓడి సమస్యకు హోమియో చికిత్స గురించి 49 హాస్పిటల్ నుంచి డాక్టర్ సుమా పరిష్కారాలు అందిస్తారు. 04066660337 లేదా 338 నంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ తో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ పీసీఓడి అనేది ఎందుకు వస్తుంది యూజువల్ గా? పీసీఓడి అనేది బేసికలీ ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందండి. సో మనకు నార్మల్గా శరీరంలో రీప్రొడక్టివ్ హార్మోన్స్ 2 ఉంటాయి. అది నార్మల్ రేషియో అనేది ఒకటి ఉంటుంది, 2:1 అనేది FSH LH అనేది. సో అది కనుక రివర్సల్ కనుక అవుతే మాత్రం యూజువలీ పీసీఓడి అనే ప్రాబ్లం వస్తుంది. సో ఇట్స్ జస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బేసిక్ పెథాలజీ అనమాట. ఓకే, అంటే దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఉమెన్కి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావు. సో షీ విల్ బీ నార్మలీ మెన్సెస్ అనేది ఎవ్రీ మంత్ ఒక లేడీకి వస్తుంది. సో పీసీఓడి అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మెన్సెస్ అనేది డిలే అవుతూ ఉంటుంది. 2 monthsకి 3 monthsకి అలా పీరియడ్ వస్తూ ఉంటుంది. అండ్ తనకి ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. సో మెయిన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. సో సంతానలేమితో బాధపడా కొంచెము ఆండ్రోజన్ హార్మోన్స్ అనేవి కొంచెం ఎక్సెస్గా ఉండడం వల్ల ఎక్సెస్ హెయిర్ గ్రోత్, యాక్నే అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే, అంటే ఎవరిలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పీసీఓడి? పీసీఓడి అనేది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎవరికైనా రావచ్చండి. ఎనీ లేడీ బిట్వీన్ అరౌండ్ 15 years వన్స్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీస్ వచ్చి ఒక 2-3 పిల్లలు పుట్టేంత వరకు ఎవరికైనా రావచ్చు. మెయిన్గా ఒబిసిటీ అంటే బాగా లావుగా ఉండే వాళ్ళకి ఎక్కువగా పీసీఓడి ఉంటుంది. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో అంటే మిడిల్ ఏజ్ కాకుండా అర్లీ ఏజ్లో పీసీఓడి వస్తుంది, రీజన్స్ ఏంటి? పీసీఓడి ఎర్లీగా కూడా రావచ్చు, ఎవరికైనా రావచ్చు ఇన్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. మెయిన్గా ఒబిసిటీ అనేది ఎక్కువ కారణం అవుతుంది ఈ మధ్యన. సో ఒబిసిటీ వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి మన రీప్రొడక్టివ్ హార్మోన్స్ అనేది కొంచెం వేరియేషన్ అయిపోయి ఈవెన్ యంగ్స్టర్స్, టీనేజర్స్కి కూడా స్టార్టింగ్లోనే కొంచెం యానోవిలేటరీ సైకిల్స్ అలా వచ్చి పీసీఓడితో చాలామంది బాధపడుతున్నారు. అంటే దీన్ని ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా? అంటే ఒకసారి ఇరెగ్యులర్ పీరియడ్ ఉంటే వెంటనే చెక్ చేయించుకోవాలా? ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి? సో బేసిక్లీ పీసీఓడి అనేది అన్ని మనము ఒక క్రైటీరియాతో మనం డయాగ్నోస్ చేస్తామండి. సో ఇందులో ఏంటంటే పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రావడం 1 క్రైటీరియా అనమాట. సో నార్మల్గా 28 to 30 days కాకుండా ఒక 2 monthsకి 3 monthsకి అలా వస్తుంటుంది. నెక్స్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ ఉంటుంది. అల్ట్రాసౌండ్లో డయాగ్నోసిస్ ఎలా అంటే సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్, అరౌండ్ సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్ చూస్తే మనకి ఎవ్రీ ఓవరీలో మా నార్మల్గా అయితే కొన్ని ఫాలికల్స్ అనేవి ఉంటాయి. సో మోర్ దెన్ 10 follicles ఆఫ్ అరౌండ్ 10 mm సైజ్ మనకి ఉంటే అది ఒక అల్ట్రాసౌండ్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా. అది కాకుండా థర్డ్ ఏంటంటే ఆండ్రోజన్ ఎక్సెస్ అనే క్రైటీరియా ఉంటుంది. దాంట్లో ఏంటంటే హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ రావడము, లేకపోతే ఎక్సెస్ హెయిర్ గ్రోత్ రావడము, లేకపోతే యాక్నే కనుక డెవలప్ అవటం, ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆండ్రోజన్ ఎక్సెస్ ఫీచర్స్ అనమాట. సో ఈ 3 క్రైటీరియాలో అట్లీస్ట్ 2 క్రైటీరియా ఉంటే మనం పీసీఓడి అని డయాగ్నోస్ చేసుకుంటాం. ఒకటి మీతో మాట్లాడడానికి రాజమండ్రి నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. శిరీష గారు మాట్లాడండి. హలో హలో శిరీష గారు. హలో చెప్పండి అమ్మా. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అది నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది. 2 times ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అబార్షన్స్ అయిపోయి. ఓకే అండి, ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు. అది ప్రాబ్లం గురించి తెలుసు. ఓకే అండి, అంటే పీసీఓడి అన్ని ఉన్న వాళ్ళకి యూజువల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఎర్లీగా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అది ప్రెగ్నెన్సీ అనేది నిలబడటానికి ఒక హార్మోన్ ప్రొజెస్ట్రాన్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ కొంచెం డెఫిషియన్సీ ఉంటుంది పీసీఓడి వాళ్ళకి. సో మీకు ప్రెగ్నెన్సీ రావడం కూడా ప్రాబ్లమే ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. ఇన్ఫర్టిలిటీకి అంటే మీరు ఎగ్ రిలీజ్ అవ్వడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయమ్మా, బేసిక్ ట్యాబ్లెట్స్. సో అవి వాడుకొని మనము స్కాన్ చేసుకొని ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మీకు కన్సెప్షన్ వచ్చేటట్టుగా చూసుకుంటే మీరు కన్సీవ్ అవుతారు. ఆ తర్వాత ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ సపోర్ట్ ఇస్తూ ఉండాలి. అంటే మీరు కన్సీవ్ అయినప్పటి నుంచి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సప్లిమెంటేషన్ తీసుకుంటా ఉంటే మీకు అబార్షన్ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుండి. శిరీష గారు చెప్పండి. హలో మేడం. హలో అండి, చెప్పండి. మేడం, ఆయనకి ఈ మధ్యలో టెస్ట్ చేపించా. ఓకే అండి. 1 million ఉంది మేడం. 1 million, ఓకే అండి. అది పెరుగుతుందా మేడం? ఓకే, సెమెన్ కౌంట్ అనేది మనకి బేసిక్ నార్మల్ కట్ ఆఫ్ 15 million అమ్మ. సో అందులో కౌంట్ ఒకటే కాదు, మొటిలిటీ, మార్ఫాలజీ అని ఇంకో 2 క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం చూసుకోవాలి.
అండ్ ఒక సింగిల్ అనాలిసిస్ మనం 1 మిలియన్ వచ్చింది అంటే తనకు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని మనం డైరెక్ట్గా లేబుల్ చేయడానికి లేదు. సో మనము ఇంకొకటి మినిమం 2 అనాలిసిస్ 1 మంత్ అపార్ట్ చేసి అంతే ఉంది అంటే కౌంట్ తక్కువ ఉన్నట్టుగా మనము అనుకోవాలి. సో ఇది కాకుండా మనం ఒకసారి చూసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ముందు దానికి సంబంధించి యాంటీబయాటిక్స్ వాడి మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. మళ్ళీ రిపీట్ చేసినా కూడా కౌంట్ తక్కువే ఉంది అంటే పెరిగే ఛాన్సెస్ కొంచెం తక్కువే ఉంటుంది. కానీ మనము 1 మిలియన్ కౌంట్ ఉన్నా కూడా బేబీ అంటే ఫర్టిలిటీకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మనము దానికి పరిష్కారాలు ఉన్నాయి. సో అదేం ప్రాబ్లం కాదు. అంటే ఒబేసిటీ వల్ల పీసీఓడి వస్తుందన్నారు, అంటే ఏం జరుగుతుంది ఒబేస్గా ఉంటే? సో ఒబేసిటీ అనే వాళ్ళలో ఏంటంటే అండి, ఎక్కువ ఎక్సెస్ ఫ్యాట్ ఉండడం వల్ల ఇన్సులిన్ అనే హార్మోన్కి రెసిస్టెన్స్ వస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాని వల్ల మనకి ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్సెస్ ఉంటుంది అండ్ లూటనైజ్, దానివల్ల రీప్రొడక్టివ్ హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాకుండా ఎవ్రీ 2 months 3 monthsకి వస్తుంది. దట్ ఇన్ టర్న్ అగైన్ కాజెస్ ఒబేసిటీ. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి. ఒబేసిటీ వల్ల పీసీఓడి వస్తుంది, పీసీఓడి ఉండడం వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. సో మనం పీసీఓడి యాజ్ సచ్ కంట్రోల్ చేసుకోవాలంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బట్ వెయిట్ లాస్ వల్ల మనం చాలా ఎఫెక్టివ్గా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే అండి, మరో కాలర్ హైదరాబాద్ నుండి శ్రీలేఖ గారు చెప్పండి. హలో హలో, చెప్పండి అమ్మా శ్రీలేఖ. అంటే పీసీఓడి ప్రాబ్లం అన్నారు కదా, నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయండి. ఓకే, ఐ మీన్ ఫర్ మంత్స్కి ఒకసారి 1 month 15 daysకి అట్లా. అవునండి. ఓకే, నేను ఒకసారి చెకప్ తీసుకున్నప్పుడు బ్లడ్ లేదు అన్నారు, టాబ్లెట్స్ వాడాను, కొన్ని డేస్ వరకు రెగ్యులర్ అయింది, మళ్ళీ సేమ్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. ఓకే, మీ మ్యారేజ్ అయిందమ్మా? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా? ఓకే, 20 years. ఓకే అండి. ఓకే, సో పీసీఓడి అనే ప్రాబ్లంలో ఇప్పుడు మీకు హార్మోన్ టాబ్లెట్స్ అనేది మనం వాడుకుంటే పీరియడ్స్ చాలా వరకు రెగ్యులరైజ్ అవుతాయండి. బట్ టాబ్లెట్స్ వాడడం ఆపేసిన వెంటనే మళ్ళీ యాజ్ సచ్ ద ప్రాబ్లం అట్లాగే ఉంటుంది. సో మీరు టాబ్లెట్స్ వాడి పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసినంత మాత్రాన పీసీఓడి ప్రాబ్లం తగ్గదు. సో మీరు మెయిన్గా మీరు ఎక్సెస్ వెయిట్ ఏమన్నా ఉంటే వెయిట్ లాస్ కొంచెం ఈవెన్ 5% బాడీ వెయిట్ మీరు తగ్గించినా కూడా మీరు పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతుంది. అండ్ బ్లడ్ తక్కువ ఉంది అంటే మరి ఎంత తక్కువ ఉంది అనేది <8 ఉంటే కోర్స్ మీరు కొంచెము అంటే బ్లడ్ పెరగడానికి ఏమైనా టాబ్లెట్స్ కానీ ఆహారంలో ఏమైనా చేంజెస్ కానీ చేసుకోవచ్చు. బట్ యాజ్ సచ్ బ్లడ్ వల్ల మనకు పీరియడ్ ఇర్రెగ్యులారిటీ రావడం మాత్రం చాలా రేరే. సో మీరు పీసీఓడిదే మెయిన్ ప్రాబ్లం కాబట్టి మీరు కొంచెం వెయిట్ లాస్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనంటే ఈ పీసీఓడికి పర్మనెంట్ క్యూర్ ఉంటుందా, లేకపోతే మెడిసిన్ వాడినంత వరకు కంట్రోల్లో ఉంటుందా? పర్మనెంట్ క్యూర్ యాజ్ సచ్ ఉండదండి. ఇట్స్ లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద, ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎట్లా ఉన్నాయంటే మనం వాటిని బాగా చూసుకుంటే మనల్ని కూడా బాగానే చూసుకుంటాయి. ద మూమెంట్ మనము కొంచెం ఇగ్నోర్ చేసి మనము కొంచెం అంటే మనం సరిగ్గా మనం పట్టించుకోకపోతే ఇట్ విల్ రిమైన్ అనమాట. సో హార్మోన్స్ వాడడం వల్ల మనకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. బట్ వన్స్ మనం హార్మోన్ స్టాప్ చేస్తే మళ్ళీ అంతే ఉంటాయి. కాకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే మాత్రం మనకు బాగా మంచి రిజల్ట్. దట్ ఈస్ సంథింగ్ లైక్ అ పర్మనెంట్ క్యూర్. కానీ మళ్ళీ వెయిట్ గెయిన్ అయినప్పుడు మళ్ళీ పీసీఓడి అలాగే ఉంటుంది. సో యాజ్ సచ్ దెర్ ఇస్ నో పర్మనెంట్ ట్రీట్మెంట్. ఓకే, అంటే దీనివల్ల సర్జరీకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అవునండి, పీసీఓడి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని చేస్తాము. అందులో ఏంటంటే కరెంట్ ద్వారా మనము కొంచెం ఓవరీలో కొంచెం స్ట్రోమల్ టిష్యూ అనేది డిస్ట్రాయ్ చేస్తాము. డిస్ట్రాయ్ చేసిన టిష్యూ నుంచి మనకి అన్వాంటెడ్ హార్మోన్స్ అనేది సెక్రీషన్స్ కొంచెం తగ్గుతాయి. బట్ అది కూడా మళ్ళీ టెంపరీనేనండి. అది మేము యూజువలీ ఇన్ఫర్టైల్ పేషెంట్స్ LH లెవెల్స్ బియాండ్ సర్టన్ కట్ ఆఫ్ లైక్ LH more than 8 అలా ఉన్నప్పుడు మనం లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది సజెస్ట్ చేస్తాము. సో ఆ డ్రిల్లింగ్ అనేది చేసిన వెంటనే యూజువలీ ఒక 3-4 cycles ఆల్మోస్ట్ ఒక 6 months అనుకోండి నార్మల్ రెగ్యులర్గా వస్తాయి. ఆ టైంలో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి మంచిగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చి బేబీ డెలివరీ అయిన తర్వాత చాలా సార్లు పీసీఓడి కరెక్ట్ కూడా అవ్వచ్చు. బికాస్ హార్మోన్స్ అనేవి చాలా ప్రెగ్నెన్సీలో చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ వల్ల పీసీఓడి చాలా వరకు తగ్గిపోతుంది. బట్ అదే ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది అందరికీ చేయం. మళ్ళీ ఒక్కొక్కసారి మనము ఎక్సెస్గా ఓవేరియన్ డ్రిల్లింగ్ చేస్తే వాళ్ళకున్న ఎగ్స్ అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం కేర్ఫుల్గా పేషెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ సర్జరీకి మనం వెళ్ళొచ్చు. ఓకే, మరో కాల్ చిత్తూరు నుండి చరణ్ గారు చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం, మా కరెంట్ కౌంట్ చాలా తక్కువగా ఉంది. ఓకే అండి.
అది ఎన్ని మెడిసిన్ వాడితే ఎన్ని నెలలు రికవర్ కావచ్చు అనేసి కొంచెం కౌంట్ ఎంత ఉండండి ప్రస్తుతానికి? మెరెస్పీ అనేది వచ్చింది. ఎంతండి? చాలా తక్కువగా ఉంది మేడం. ఓకే, అంటే మనం మెడిసిన్స్ అనేది పెట్టచ్చండి. అంటే 3 మంత్స్కి 6 మంత్స్కి అలా కోర్సెస్ పెడతాము, ఇంజెక్షన్స్ కూడా పెడతాము. సో అది కొంచెం చేంజ్ రావడానికి మినిమం 3 to 6 మంత్స్ అన్న పడుతుంది. సో క్రానిక్గా వాడాల్సిందే, అండ్ అది 100% రిజల్ట్ కూడా ఉండదండి. సో మీరు మరీ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఉన్న స్పర్మ్స్తో మీరు ప్రెగ్నెన్సీ వచ్చే మార్గాలు వెతుక్కుంటే మంచిది. చాలా తక్కువ కౌంట్ ఉన్నప్పుడు మనకి ఆప్షన్స్ తగ్గిపోతాయి, యూజువలీ టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఈ ట్రీట్మెంట్ వాడుకొని ఒక 3 to 6 మంత్స్ వరకు మ్యాక్సిమం వెయిట్ చేయొచ్చు, అంతకంటే వెయిట్ చేయడానికి పెద్ద హోప్ ఏముండదు. ఓకేనంటే ఈ పీసీఓడికి హోమియో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? హోమియో ట్రీట్మెంట్ అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి, బట్ అంత అలోపతిక్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. ఓకే, అండ్ ఒకసారి పీసీఓడి వస్తే ఇంకా పర్మనెంట్గా ఉంటుందా? యా, పర్మనెంటే, ఆల్మోస్ట్ అంతే. అది దెర్స్ నో పర్మనెంట్ క్యూర్ ఫర్ పీసీఓడి. బట్ మనము కనుక వెయిట్ లాస్ ఉండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే చాలా వరకు కంట్రోల్లోనే ఉంటుంది. బట్ యూజువలీ దెర్స్ నో పర్మనెంట్ క్యూర్ ఫర్ ఇట్. ఓకే అండి, పీరియడ్ ఇది పీసీఓడి సివియర్గా ఉన్నప్పుడు క్యూర్ అవ్వడానికి మెడికేషన్తో ఎంత టైం పడుతుంది మినిమంగా? ఓకే, మనం సివియరిటీ అంటే మనం బేసికలీ పేషెంట్కి వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాలి అనేది ఫస్ట్ చూసుకోవాలండి. వెదర్ వాళ్ళు కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే జస్ట్ పీరియడ్ రెగ్యులరైజేషన్ అనేది చూసుకోవాలి. ఓకే, సో రెగ్యులరైజేషన్ ఆఫ్ పీరియడ్స్కి మనం హార్మోన్స్ ఒక 3 months 6 months అలా వాడమని చెప్తాము. సో అంత మినిమం టైం అయితే తీసుకుంటుంది. ప్రెగ్నెన్సీ రావడం అనేది ఓకే, కొంతమందికి ఫస్ట్ సైకిల్లోనే వచ్చేస్తుంది, కొంతమందికి 3 months కూడా పట్టచ్చు. ఇట్ వేరీస్ అనమాట. అంటే సివియరిటీని బట్టి కూడా ఉంటుంది. చాలా సివియర్ ఉన్నప్పుడు మనం పెట్టే టాబ్లెట్ స్ట్రెంత్ పెంచుకుంటాము. ఆ తర్వాత ఇంకా ఇట్ డిపెండ్స్ అనమాట. కొంతమందికి సింగిల్ సైకిల్లోనే వస్తుంది, కొంతమందికి కొంచెం టైం పడుతుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు విజయనగరం నుండి. ఇందిరా గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది అని చెప్పారండి 1 year నుండి. ఓకే, నాకు పీరియడ్స్ అంటే నాకు ముందుగా 15 days ఒకసారి రెగ్యులర్గా అంటే ఎక్కువగా అవుతుంది. ఓకే, పీసీఓఎస్ అన్నారు. నాకు హెయిర్ గ్రోత్ కూడా ఉంది చిన్న దగ్గర. ఓకే, దీనికి ఏమైనా క్యూర్ అవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఇంకా? ఓకే, మీరు అంటే పీరియడ్స్ రెగ్యులరైజేషన్ కొంచెం చిన్న దగ్గర హెయిర్ గ్రోత్కి మనకి హార్మోనల్ టాబ్లెట్స్ అనేవి ఉంటాయండి. అవి వాడుతూ ఉంటే చాలా వరకు తగ్గుతుంది. ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకుంటే మాత్రం దానికి వేరే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో రెగ్యులరైజేషన్ ఆఫ్ పీరియడ్స్ అండ్ హెయిర్ గ్రోత్కి మాత్రం హార్మోనల్ పిల్స్ లాంటివి వాడాలి. అంటే మంత్లీ 21 టాబ్లెట్స్ అట్లా ఒక 3 to 6 months వాడుతుంటే మీకు తగ్గుతుంది. అండ్ మీరు ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చి ఇప్పుడు అట్లా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తుంటే మోస్ట్లీ వెయిట్ గెయిన్ అలా ఏమైనా హిస్టరీ ఉండుండొచ్చు. సో డైలీ అట్లీస్ట్ ఒక 1/2 hour to 1 hour ఎక్సర్సైజ్ చేస్తూ మళ్ళీ కొంచెం వెయిట్ లాస్ ఉంటే మీకు డెఫినెట్గా బెటర్ రిజల్ట్ వస్తుంది. ఓకేనంటే మ్యాక్సిమం ఏ ఏజ్ వరకు ట్రీట్ చేస్తారు పీసీఓడిని? సో మోస్ట్లీ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ ఇన్ఫర్టిలిటీ పరంగానే వస్తారండి. సో వాళ్ళకి అప్ టు 40-45 years వరకు కూడా పీసీఓడి ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ సచ్ ఏజ్ లిమిట్ ఏం లేదు. ఎనీ పేషెంట్ హూ వాంట్స్ అ బేబీ హ్యాస్ పీసీఓడి ట్రీట్మెంట్ ఇస్తాము. సో దట్ ఈస్ యాజ్ సచ్ ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. ఓకే, అంటే ఫర్టిలిటీ కోసం అంటే ఎటువంటి మెథడ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఓకే, పీసీఓడి పేషెంట్స్కి మెయిన్గా కొంచెము మనం హార్మోనల్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. జస్ట్ కొంచెం ఎగ్ రిలీజ్ అవ్వడానికి అనేది కొన్ని టాబ్లెట్స్ ఉంటాయండి, ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అని. సో అవి ఎట్లా అంటే పీరియడ్ వచ్చిన 2nd or 3rd day స్టార్ట్ చేస్తాము. ఒక 5 days ఇస్తాము. 5 days ఇచ్చిన తర్వాత అరౌండ్ 8th day పిలుస్తాము. మనం స్కాన్ చేసుకుంటూ ఉంటాం సీరియల్గా, అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే స్కాన్స్ చేస్తాము. సో ఆ ఫాలికల్ అనేది పెరుగుతుందా లేదా చూస్తాము. ఆ ఫాలికల్ అరౌండ్ 18 to 20 mm వచ్చినప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంకో ఇంజెక్షన్ ఇస్తాం. చాలామందికి జస్ట్ ఈ టాబ్లెట్స్తోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ టాబ్లెట్స్ ఫస్ట్ సైకిల్లో రాలేదనుకోండి, నెక్స్ట్ సైకిల్లో టాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము. కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్ సప్లిమెంట్ చేస్తాము. కొంతమందికి ఇట్లా కూడా రాకపోతే 3rd cycle మేము డైరెక్ట్ హార్మోన్ ఇంజెక్షన్సే పెడతాం. ఇంకా టాబ్లెట్ అసలు పెట్టకుండా రైట్ ఫ్రమ్ 2nd day ఒక 6 ఇంజెక్షన్స్ అట్లా పెట్టుకుంటూ వెళ్తాము. సో ఇట్లా చూసుకుంటూ ఫాలికల్స్ పెరిగినప్పుడు మేము కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ అనేది ఇస్తాము. సో పీసీఓడి పేషెంట్స్లో ఇన్ కేస్ కొంచెం మేల్ ఫ్యాక్టర్ కూడా ఉంటే
ఇలా ఈ టాబ్లెట్స్ ట్రీట్మెంట్, ఇంజెక్షన్ ట్రీట్మెంట్తో పాటు ఐయుఐ అనే ప్రొసీజర్ కంబైన్ చేస్తాము. సో ఐయుఐ ప్రొసీజర్ విత్ హార్మోనల్ ఇంజెక్షన్స్ చాలా వరకు 90% ఆఫ్ ద పేషెంట్స్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అంటే ఏ స్టేజ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ వరకు వెళ్తారు? టెస్ట్ ట్యూబ్ బేబీ అనే వాళ్ళకి అంటే పీసీఓడిలో యాజ్ సచ్ టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాల్సిన అవసరం చాలా తక్కువ పేషెంట్స్లో ఉంటుందండి. యూజువలీ అది ఇట్స్ అ ప్రాబ్లమ్ వేర్ అంటే ఇప్పుడు మనకి ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ వాడితే 95% కన్సీవ్ అవుతారు. ఒక్క 5% చాలా రెసిస్టెంట్ కేసెస్ ఉంటాయి. అంటే మనం ఎంత హార్మోన్స్ ఇచ్చినా, ఎన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి పెరగకపోవచ్చు. సో అలాంటి పేషెంట్స్కి చాలా హై డోసెస్ ఆఫ్ హార్మోన్స్, చాలా ప్రొలాంగ్డ్ స్టిమ్యులేషన్స్ అనేవి కావాలి. అలాంటి వాళ్ళకి మేబీ టెస్ట్ ట్యూబ్ బేబీ పరంగా చూస్తాం. అండ్ అలా కాకుండా మేల్ ఫ్యాక్టర్ కూడా ఏమన్నా మేల్ పార్ట్నర్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఇద్దరిలో ప్రాబ్లం ఉన్నప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీతో కొంచెం బెటర్ రిజల్ట్ వస్తుంది. ఓకే, అంటే పీసీఓడి ఉండడం వల్ల ఇంకా అదర్ కాంప్లికేషన్స్ ఏముంటాయి? పీసీఓడి చాలా వరకు ఒబిసిటీ రిలేటెడ్ ఉంటుందండి. వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉంటుంది. సో హైపర్లిపిడీమియా, డయాబెటీస్, పీసీఓడి ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. ఇలాంటి వాళ్ళకి కార్డియోవాస్క్యులర్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. అంటే హార్ట్ అటాక్స్ రావడం కానీ, ఇంకా మళ్ళీ ఎంబాలిజం ఛాన్సెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజీజెస్ అనుకోవచ్చు. సో మెటబాలిక్ సిండ్రోమ్, డయాబెటీస్ ఇలాంటివన్నీ వాళ్ళకి ఫ్యూచర్లో చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. అంటే పీరియడ్లో కొంతమందికి అంటే ఎక్కువ గ్యాప్తో వచ్చినా కానీ, హెవీ బ్లీడ్ ఉన్నా కానీ పీసీఓడి అనుకోవాలా దాన్ని? హెవీ బ్లీడ్ ఉంటుందండి. అంటే చాలా అరౌండ్ నార్మల్గా అయితే ఒక 30 days సైకిల్ అనుకోండి. సో 30 days ఆ పర్టిక్యులర్ గర్భసంచిలో పొర ఒక హార్మోన్కి ఎక్స్పోజ్ అయ్యి తర్వాత అది షెడ్ అయిపోతుంది. పీసీఓడిలో ఇట్ ఈస్ టేకింగ్ ఆల్మోస్ట్ 2 to 3 months. సో 2 to 3 months కంటిన్యూస్గా హార్మోన్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఉన్న ఎండోమెట్రియం ఒక్కసారిగా షెడ్ అవుతుంటే డెఫినెట్గా హెవీ బ్లీడింగ్ ఉంటుంది. సో పీసీఓడిలో హెవీ బ్లీడింగ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనే, మరొక బెంగళూరు నుండి సౌజన్య గారు చెప్పండి. హలో మేడం, చెప్పండి అమ్మా. పీసీఓడి ప్రాబ్లం మేడంతో మాట్లాడాలి. చెప్పండి అమ్మా, మాట్లాడుతున్నాను, చెప్పండి. పీసీఓడి ప్రాబ్లం అండి. ఓకే అండి, పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదా? లేదండి, 2 monthsకి 4 daysకి ఈరోజు వచ్చింది. ఓకే, ఇలా ఎప్పటి నుంచి వస్తుందమ్మా? నేను మెచ్యూర్ అయినప్పటి నుంచే వస్తుంది. ఓకే, స్కానింగ్లో పీసీఓడి అని చెప్పారమ్మా? మెచ్యూర్ అయినప్పుడే 1 yearకి టెస్ట్ చేయించుకున్నాను. ఓకే, స్కానింగ్. ఓకే, ఓవర్ 2 hoursలో తీసుకున్నాయని చెప్పారు. ఓకే అండి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? అంటే మీకు పీరియడ్ రెగ్యులరైజేషన్ కోసం ట్రీట్మెంట్ కావాలా, లేకపోతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారా? నేను 10 years నుంచి రెగ్యులర్గానే ఉంది. మ్యారేజ్ అయ్యి 1.5 years అవుతుంది. ఓకే అండి, ఓకే, ఓకే. సో ఇప్పుడు మీరు మ్యారేజ్ అయ్యింది కాబట్టి ఇంకా మీరు పిల్లల కోసము అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే బెటరు. సో ఇదే ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేది ఉంటాయండి. అది స్టార్ట్ చేసుకొని కొంచెం వెయిట్ లాస్ అది చేసుకొని, మీకు ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే చాలా వరకు పీసీఓడి కొంచెం హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెం తగ్గే అవకాశాలే ఉంటాయి. సో మీరు పీసీఓడి ప్రాబ్లం ఉంది కాబట్టి తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్కి వెళ్తే బాగుంటుంది. ఓకేనంటే స్ట్రెస్ వల్ల పీసీఓడి ఏమన్నా పెరుగుతుందా? స్ట్రెస్ వల్ల పెరుగుతుందండి. స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అండ్ స్ట్రెస్ వల్ల కొన్ని హార్మోన్స్ వల్ల ఒబిసిటీ కూడా వస్తుంది. మనం యూజువల్గా స్ట్రెస్లో చాలామంది ఎక్కువగా తింటాము, అట్లా జంక్ ఫుడ్ ఎస్పెషలీ ఫాస్ట్ ఫుడ్ తింటాం అట్లా ఉంటుంది. సో స్ట్రెస్ వల్ల కూడా మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్స్ అగైన్ ఒబిసిటీ రిలేటెడ్ అంతే. ఓకే, డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇవి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పీసీఓడిలో? పీసీఓడి పేషెంట్స్లో యూజువలీ షుగర్ అంటే బేసికలీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ద మెయిన్ పెథాలజీ ఇన్ పీసీఓడి. కాబట్టి వాళ్ళకి డయాబెటీస్ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ డయాబెటిక్ పేషెంట్స్కి, హైపర్టెన్సివ్ వాళ్ళకి పీసీఓడి ఉంటుంది అని మనం అట్లా ఏం చెప్పలేం. ఓకే, అంటే పీసీఓడి హిస్టరీ ఫ్యామిలీలో ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటాయండి. పీసీఓడి హిస్టరీ ఉన్నా కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇలా డిలేడ్ 2 monthsకి 3 monthsకి మదర్స్లో వచ్చినప్పుడు కూడా యూజువలీ చిల్డ్రన్స్లో కూడా వస్తుంది. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా దే హ్యావ్ అ రోల్. సో అలాంటి వాళ్ళు అంటే ప్రీవియస్ జనరేషన్స్లో అలా ఉన్నవాళ్ళు ఈసారి కొంచెం అంటే వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడము, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే
మేబీ దే కెన్ ప్రివెంట్ ఆల్సో. ఓకే, అంటే డైటరీ హ్యాబిట్స్లో ఏమైనా చేంజెస్ చేసుకోవడం వల్ల ప్రివెన్షన్ ఉంటుందండి. మనం డైట్లో ఎక్కువ ఇట్లా చీజ్ అండ్ ఎక్కువ ఫ్యాట్ కన్జంప్షన్, జంక్ ఫుడ్ అది తగ్గించి కొంచెం అంటే ఈ రోటీలు తింటాం కానీ, హై ఫైబర్ ఉన్న డైట్ తింటాం కానీ, అండ్ ఓట్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా కన్స్యూమ్ చేస్తే మనకి డెఫినెట్లీ ప్రివెన్షన్ ఉంటుంది. ఓకే, అండ్ లైఫ్ స్టైల్ ఎటువంటి చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది? లైఫ్ స్టైల్ అంటే డెఫినెట్లీ ఫిజికల్ యాక్టివిటీ అండి. రోజుకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour, ఇఫ్ నాట్ 7 days ఇన్ అ వీక్, అట్లీస్ట్ ఒక 5 days ఇన్ అ వీక్ అన్నా మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే అంటే ఆ టైప్ ఆఫ్ మోడిఫికేషన్. అండ్ డైట్ కూడా మనం కొంచెం ఫైబర్ రిచ్ డైట్ అలా తింటే కూడా మనకు చాలా వరకు యూజ్ ఉంటుంది. ఒకనంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇంకా అడ్వాన్స్డ్గా ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే మాక్సిమం మనం చేయగలిగింది అయితే పీసీఓడిలో లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అండి. అంతకంటే అంటే ఇప్పుడు ఇంకా చాలా లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసి కూడా మనకి ఓవులేషన్ ఇండక్షన్ పెట్టి హార్మోన్స్ పెట్టి అన్నీ చేసినా కూడా మనకి కన్సెప్షన్ రావట్లేదు అంటే మాక్సిమం ఇంకా ఐవీఎఫ్ చేయడమే, అంతకంటే ఇంకా దేర్ ఇస్ నథింగ్ మోర్ అడ్వాన్స్డ్. ఓకే, అంటే ఒక పీసీఓడి కంటే ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ రీకరెన్స్ ఛాన్సెస్ ఉందా? ఉందండి, డెఫినెట్లీ. సో పీసీఓడి సర్జరీ లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసినా కూడా వితిన్ 6 months to 1 year మళ్ళీ ఆ మార్ఫాలజీ మనకు అలాగే కనిపించవచ్చు. మరీ ఎక్సెసివ్ డ్రిల్లింగ్ చేస్తే ఉన్న రిజర్వ్ కూడా తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంది. సో అందుకనే మేము యూజువల్లీ సర్జరీ చేసిన వెంటనే పేషెంట్కి కన్సీవ్ అవ్వడానికి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. చాలామంది ఏం చేస్తారంటే సర్జరీ చేయించుకొని మేము సరే చేయించుకున్నాం కదా ఇంట్లో ట్రై చేసుకుంటాము అనేసి మళ్ళీ ట్రీట్మెంట్కి రాకుండా వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ 6 months 1 year తర్వాత వస్తే మళ్ళీ అలా సేమ్ స్టేటస్లో ఉంటారు. ఇట్ విల్ బీ ఆఫ్ నో యూజ్ అనమాట. సో వన్స్ ఒకసారి సర్జరీ అయిందంటే వెంటనే వీ షుడ్ ప్లాన్ హర్ ప్రెగ్నెన్సీ ఇన్ ద నెక్స్ట్ సైకిల్స్ అనమాట. ఓకే, అంటే ఒకసారి సర్జరీ తర్వాత రీకరెన్స్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది మన చేతుల్లో ఉండదండి. మనం దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ ప్రివెంట్. మనం ఒకసారి సర్జరీ చేస్తే మళ్ళీ రాకుండా మనం ఏమైనా చేయగలిగితే డెఫినెట్లీ అందరూ చేస్తారు. బట్ దేర్ ఇస్ నథింగ్ సో ఫార్ దట్ హెస్ కమ్ అప్ అనమాట. టెంపరీగా అంటే అట్లీస్ట్ ఫర్ ఫ్యూ సైకిల్స్ తగ్గిపోవడానికి మనం ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ అంటే ఏజ్ పెరుగుతూ ఉంటే ఈ ఇష్యూస్ వచ్చే ఇది పెరుగుతుండదా? ఇట్స్ నాట్ పీసీఓడి అనేది ఆ పెద్ద ఏజ్ రిలేటెడ్ కాదండి. ఇట్ కెన్ కమ్ ఎనీ టైమ్. అంటే రీప్రొడక్టివ్ పొటెన్షియల్ లైక్ మెచ్యూర్ అయినప్పటి నుంచి మెనోపాజ్ వరకు ఎప్పుడైనా ఎవరినైనా ఎనీ ఉమెన్ ఇట్ కెన్ ఎఫెక్ట్. సో బట్ మనం ఆప్టిమమ్ వెయిట్ అది మెయింటైన్ చేస్తే అది వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా, మరొకరు హైదరాబాద్ నుంచి మాధవి గారు చెప్పండి. నమస్కారం అండి, నేను డాక్టర్ గారితో మాట్లాడాలి. చెప్పండి అమ్మా, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. నాకు పాప అండి, మా పాప 19 years. ఓకే అండి. తనకి చిన్న దగ్గర హెయిర్ ఎక్కువ డెవలప్ అయింది. ఓకే ఓకే. చెవుల దగ్గర కూడా కొంచెం పొడుగ్గా పెరిగి ఉంది. ఇది పీసీఓడి సమస్య అని అంటారా? పీసీఓడి అంటే హెయిర్ గ్రోత్కి చాలా రీజన్స్ ఉంటాయమ్మా. పీసీఓడి ఒకటే రీజన్ కాదు, కొంచెం వేరే హార్మోనల్ ప్రాబ్లమ్స్, కుషింగ్స్ డిజీజ్ అని అవన్నీ కొన్ని వేరే చాలా ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది ఎక్సెస్గా ఉండొచ్చు. బట్ పీసీఓడి కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. సో ఒకసారి మీరు టెస్ట్ చేయించుకొని ఒకసారి స్కాన్ చేయించుకొని చూసుకుంటే ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయండి, చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దానికి అంత పెద్ద వరి అవ్వాల్సిన ఇష్యూ ఏం కాదు. సో కొన్ని హార్మోనల్ ప్రొఫైల్స్ చేసుకుంటే ఇప్పుడు అడ్రినల్ గ్లాండ్స్లో కొన్ని ట్యూమర్స్ వల్ల కూడా, లేకపోతే కుషింగ్స్ డిజీజ్ వల్ల, లేకపోతే పీసీఓడి వల్ల దేంట్లో అయినా కూడా మనకి ఇలా ఆండ్రోజిన్ ఎక్సెస్ ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో డైరెక్ట్లీ మనం పీసీఓడి అని లేబుల్ చేయడానికి లేదు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ 3 క్రైటీరియాలో 2 క్రైటీరియా ఫిట్ అవుతే మోస్ట్ లైక్లీ ఇట్స్ పీసీఓడి. ఆ 3 క్రైటీరియాలు అంటే ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి, ఇంకా అల్ట్రాసౌండ్ నార్మల్ ఉంటే పీసీఓడి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే అండి, మరి పీసీఓడికి సంబంధించి చాలా పరిష్కారాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.